అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ కార్డు ఉన్న వారందరికీ ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆధార్ కార్డు చాలా విలువైన డాక్యుమెంట్, అందుకే దానిలో ఏవైనా తప్పులు ఉన్నాయో లేవో సరిచూసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అయితే మీరు మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పత్రాలు అందించాల్సిందే. ఇక ఈ విషయాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తన అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆధార్ కార్డు హోల్డర్లు ఇక నుంచి వారి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఇవ్వాలని యుఐడిఐ స్పష్టం చేసింది. మరి ఆ డాక్యుమెంట్స్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక మీరు మీ ఆధార్ కార్డులో పేరు లేదా మీ అడ్రస్ని మార్చాలి అంటే ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యే ఇండియన్ పాస్పోర్టు లేదా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ పాస్పోర్టు డాక్యుమెంట్ ఉండదు కాబట్టి పాన్ కార్డు మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. అయితే రేషన్ కార్డులు చిరునామా రుజువుగా పరిగణించబడవు. దీంతో చాలామంది వారి ఆధార్ కార్డు అప్డేట్ విషయంలో అనేక సమస్యలను ఫేస్ చేస్తున్నారు. ఇక అందువల్ల ఇటీవల విద్యుత్తు, నీరు, టెలిఫోన్ బిల్లులను కూడా అడ్రస్ ప్రూఫ్గా ఇవ్వవచ్చని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎవరి పేరుతో కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు లేదా నీటి బిల్లు ఉంటుందో వారు మాత్రమే వారి ఆధార్ కార్డులో అడ్రస్ని అప్డేట్ చేసుకోవడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇక అలాగే పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులను కూడా అప్డేట్ కోసం మీరు సమర్పించుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డు ఉన్నవారు తమ జీవిత వైద్య బీమా పాలసీలను పొందవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఐ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి అని అనుకునేవారు పైన తెలిపిన డాక్యుమెంట్స్ ఉపయోగించుకొని మీ ఆధార్ కార్డుని అప్డేట్ అయితే చేసుకోవచ్చు.